హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో బాగా పోరాడాలి. సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు. ప్రయత్నాలను ఆపితే పనులేవి సాగవు. గమ్యం దూరమైన నీ పయనాన్ని ఆపదు. మార్గం కష్టమైన నీ ప్రయత్నాన్ని ఆపదు. అలాగే సగం జీవితం వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే కరిగిపోతుంది. కాబట్టి ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి. కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది మాత్రం వాస్తవానికే అని గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి? అలాగే నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. తిరిగి రాని గతమా, తిరుగుతున్న వాస్తవమా, తిరుగులేని భవిష్యత్తా, ఏది కావాలి నీకు? ఆలోచించుకో. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదని గుర్తుంచుకో. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిజమే కదండి? నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలాగా కూడా కాపాడుకోలేడు. అయితే ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నమని భావించు. గుర్తుపెట్టుకో, మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా? నిజమే కదండి? ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. అలాగే దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. అయితే ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు. ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుందని గుర్తుంచుకో. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? రేపు. నిజమే కదండి? ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండి తీరాల్సిందే. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి. అది కూడా ఈ లోకంలో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్ప వాళ్ళైపోతారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెద్ద పెనుమొప్పుగా మారుతుంది. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే, అలాగే వికసిస్తుందని గుర్తుంచుకో. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. నిజమే కదండి? గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. అలాగే మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేసేస్తాయి. గుర్తుంచుకో. అలాగే పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ కూడా శత్రువులు కారు. పొగడ్తల వెనక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక్క అబద్ధం
జీవితాంతం నిన్ను వేధిస్తూనే ఉంటుంది. నిజమే కదండి. ప్రతిసారి పడుతున్నాము అని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగినా ప్రతిసారి లేవాలి. పడినా లేచే కెరటంలా. జీవితంలో ఎప్పుడూ కూడా నటించొద్దు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మొప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉండిపోతాడు. అయితే 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందమైన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. అలాగే నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. నిజమే కదండి. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ కలిగితేనే తన సొంత వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తుంది. అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నిజమే కదండి. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతమవుతుందా? అవ్వదు కదా. మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే కదా. నిజమే కదండి. అలాగే రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు. అసలు ప్రపంచమే లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదని గుర్తుపెట్టుకో. నిజమే కదండి. చెనుకున్నంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రం ప్రేమ ద్వేషానికి దూరానికి ఆ చినుకంత అనుమానమే మూల కారణమవుతుంది. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం ఇవి మాత్రమే నిన్ను గెలిపించగలవు. గుర్తుపెట్టుకో, మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. నిజమే కదండి. ఎదుటివారు మారకుంటే మీరే మారండి. లేదంటే బాధపడడం నిత్యం మీ వంతవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని గమనించండి. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి. పనులను వెంటనే చేయాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏ అనుభవము సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. అవునా కాదా? మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. కానీ కొంచెం టైం పడుతుంది. మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. మన ఇష్టాలను కష్టాలను గౌరవించిన వారే మన వాళ్ళవుతారు. గుర్తుపెట్టుకోండి. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకి మాత్రమే ఉంది. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తథ్యం అని గుర్తుంచుకో. నిజమే కదండి. అలాగే గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఇక బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు అవుతుంది. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. గుర్తుపెట్టుకో. నిజమే కదండి. నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు.
నీవు అంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇష్టం లేదు. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. ఆమెకు గుడులు కట్టనక్కర్లేదు, గుండెలో పెట్టుకుని చూస్తే చాలు. ఆఖరిగా ఒక్క మాట, కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే నాణెం చేసినంత శబ్దం నోట్లు చెయ్యవు కదా. నిజమే కదండి. అలాగే దీన్ని మీరు గుర్తుంచుకోండి. అయితే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకు మన జీవితాలకు సంబంధించినటువంటి ఏ సూక్తులను, ఏ మంచి మాటలను మనకి చెప్పబోతున్నారో రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.